రాష్ట్రానికి మంచిది కాదు, భవిష్యత్తు తరాలకి మంచిది కాదు. రెడ్ బుక్ లో పేజీలు తిరగేసే కొద్దీ ఇంకా భయంకరంగా ఇంకా క్రూరంగా ఉండబోతుందా భవిష్యత్తు? ఇది రెడ్ బుక్ లో అనుకోవట్లేదు నేను. ఆ స్ఫూర్తి ఇప్పుడు కార్యకర్తలోకి వచ్చేసింది. మనం ఏ తప్పైనా చేయొచ్చు ఈ టైంలో అనేది, ఈ టైంలో తప్పు చేస్తే మనోళ్ళు కాపాడతారు అన్నటువంటిది. ఇది వీళ్ళ వరకు బాగానే ఉంటుంది. వాట్ నెక్స్ట్? పొరపాటును కనుక రేపు పొద్దున్న జగన్ వస్తే ఏమవుతుంది? అప్పుడు ఈ దఫా జగన్ మాట కూడా వినరు వాళ్ళ కార్యకర్తలు. రోడ్ల మీదనే కొడతారు, రోడ్ల మీదనే నరుకుతారు. అప్పుడు ఎటుకెళ్తారు మీరు? దేశం విడిచి పారిపోతారా, రాష్ట్రం విడిచి పారిపోతారా? పక్క రాష్ట్రానికి వెళ్ళి వదిలిపెట్టరు వీళ్ళు. ఎందుకంటే ఇలా కర్ణాటకలోనూ యాక్సెస్ బాగానే ఉంది, తెలంగాణలోనూ యాక్సెస్ బాగానే ఉంది, తమిళనాడులోనూ యాక్సెస్ బాగానే ఉంది. అక్కడ రాసుకోమంటారు కేసులు కావాలంటే. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోతారు? ఏ క్రూరత్వం ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది? ఇప్పుడు ఏ క్రూరత్వాన్ని మీరు నెత్తిన పెట్టుకోండి. అంటే ఒక సామెత ఉంది కదా, కత్తితో వచ్చినోడు కత్తితోనే పోతాడని. రౌడీయిజంలో బాగుపడ్డోడు నేను ఎవరిని చూడలే, ఫ్యాక్షనిజంలో బాగుపడ్డోడు నేను ఎవరిని చూడలే. మహా ఫ్యాక్షనిస్టుల బిడ్డలు పిచ్చనాయల్లాగా తయారయ్యారు వాళ్ళు. కొంత సంస్కారం ఆ తర్వాత వాళ్ళ అమ్మ నేర్పిన సంస్కారం, వాళ్ళ ఇంట్లో సంస్కారం నేర్పిన వాళ్ళు పాల్గొన్నారు ఇప్పుడు. అలా కాకుండా ప్రాణాలు తీయడం అనేటటువంటిది పరమ దరిద్రంగా, పరమ గొప్పగా భావించినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ పిచ్చేదవల్లాగా తిరుగుతున్నారు. ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అరెస్టులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వైసీపీ నేతలు రేపొద్దున ఎన్నికల ముందు వీళ్ళందరూ ప్రజల దృష్టిలో జీరోలు అవుతారా, హీరోలు అవుతారా? ప్రజలు అవి పట్టించుకుంటారు. అంటే కేసు పెట్టబడిన వాళ్ళ పట్ల సింపతి పెరుగుతోంది, కానీ కేసు పెట్టించుకున్నారు కాబట్టి వాళ్ళని క్రిమినల్స్ అని చూడట్లా.